ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ యూట్యూబ్ శ్రోతలకు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ఈ దినము మన దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం ఎంతగానో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటూ ఉన్నాం. కనుక ఈనాడు మనము దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 55:7 చూసుకున్నట్లయితే, భక్తిహీనులు తమ మార్గములను విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగమును బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మనం ఈనాడు చూసినట్లయితే ప్రియులారా, భక్తి రక్షిస్తుంది. భక్తి మనుషులను రక్షిస్తుంది. భక్తిహీనత మనుషులను నష్టపరుస్తుంది. భక్తి రక్షిస్తుంది, భక్తిహీనత నష్టపరుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యోనా భక్తిహీనత వలన తను నష్టపోయినాడు, ఆ ఓడలో ఉన్నటువంటి వారిని కూడా నష్టపరిచినట్టు మనం చూస్తా ఉన్నాం. దేవుని లేఖనమును మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసి, ఆత్మీయమైనటువంటి మనస్సు కలిగి, దేవుని ఎడల భయము భక్తి కలిగి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకున్నట్లయితే మనకు దేవుని లేఖనము అర్థమవుతుంది. దేవుని వాక్య భాగంలోని సత్యం మనము ఎరిగినటువంటి వారిగా ఉంటాము. అయితే ఇక్కడ భక్తిహీనత మనుషులను నష్టపరుస్తూ ఉంది. ప్రియులారా, ఆ భక్తిహీనత ఎందుకు మనుషులు అలవరించుకున్నారంటే, ఆ భక్తిహీనతను ఎందుకు తన మనస్సులో ఉంచుకున్నారంటే, వారు దేవుని మాటకు విధేయులు కాకపోవటం వలన, దేవుని మాటను పాటించినటువంటి వారిగా మనకు కనబడుతున్నారు. పైకి భక్తిగానే ఉంటున్నాము, మందిరానికి వస్తున్నాము, మందిరంలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. అయితే మన మందిరంలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మరలా లోకస్తులతో కలిసిపోతూ ఉన్నాం. భక్తిహీనతలోనికి పోయే మార్గంలో మనం వెళ్తూ ఉన్నాం. భక్తి కనపరిచేవారిగా మనం ఉండటం లేదు. ప్రియులారా, ఆ భక్తిహీనత వలన నోవా తన భక్తిహీనత ద్వారా తను నష్టపోయినాడు, ఆ ఓడలో ఉన్నటువంటి వాడిని కూడా నష్టపరిచాడు. భక్తిహీనత దేవుడు చెప్పినటువంటి మార్గంలోనికి వెళ్లకుండా, దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా వేరే మార్గంలో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు రా, దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించు, దేవుని మాటను విను, ఆ మాట ప్రకారము నీ ఆత్మీయ జీవితాన్ని మరి దేవుని కొరకు సమర్పించుకొని దేవుని మాటను ఆలకించి, అది దేవుని మాట మానవుణ్ణి బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని దేవుని లేఖనము బహు స్పష్టంగా చెప్తున్నది. ప్రియులారా, అయితే భక్తిహీనులు తన మార్గమును విడవటం లేదు, ఆ మార్గాన్ని విడవటం లేదు. మందిరానికి వస్తున్నాము, మందిరంలో బాగా దేవుని వాక్యాన్ని ఆలకించినట్లే మన మనసులను పెడతాము, కానీ మార్గంలో నిలవటం లేదు, దేవుని మార్గంలో నిలవటం లేదు. తమ మార్గమును విడిచి, దేవుని మార్గమును విడిచి భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నటువంటి ఈనాటి మానవులను మనం గమనించినట్లయితే భక్తిహీనతే వారికి ఇంపుగా ఉంటుంది. భక్తిహీనతలో వారు ఆనందిస్తున్నారు, క్షణం మాత్రమే ఆ యొక్క ఆనందాన్ని పొందుట కొరకు ఇదిగో మానవుడు ప్రయాసపడుతున్నాడు. ఇదిగో ప్రయాసపడుతూ ఇదిగో నిత్య నరకానికి వెళ్ళటానికి మార్గాన్ని వేసుకుంటూ ఉన్నాడు. కనుక దుష్టులు తన తలంపులు మానరు, దుష్టులు
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఇదిగో భక్తి గలవారు, భక్తి కలిగి దేవుని కొరకు జీవించేటటువంటి వారు భక్తిహీనులుగా మార్చబడటానికి కారణం ఏమిటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటారు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చొని అపహసిస్తుంటారా దేవుని మాటను వినేవారిని, దేవుని భక్తి చేసేటటువంటి వారిని, దేవుని కొరకు ప్రయాసపడేవారిని ఇదిగో హేళన చేసేవారిగా ఈనాడు అనేక మందిని మనం చూస్తా ఉన్నాం. భక్తిహీనులు యొక్క గుంపులో ఇటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. ఎవరి యందు జాలిపడతాడు? దేవుని యందు భక్తి కలిగినటువంటి వారి ఎడల, దేవుని యొక్క భక్తిని ఆశ్రయించే వారి ఎడల. ఒకవేళ భక్తిహీనులుగా ఉండి ఆ భక్తిహీనతలో నుంచి వారు తన మార్పును చెందినట్లయితే, తన తలంపులు మార్చుకున్నట్లయితే, భక్తిహీనులుండే చోటికి వెళ్లకుండా ఇదిగో వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, ఆ వేశ్య ఆ లోతైన గుంటలో పడిపోవటానికి నీవు నేను ప్రయాసపడుతుంటే మన భక్తి ఎలా మరి దేవుడు ఆదరిస్తాడు? మన భక్తిని ఎలా చూస్తాడు? ఇదిగో మనం ఎంత చేసినా సిల్లి సంచిలో పోసినటువంటి విధముగా మన కష్టార్జితము అన్నిల పాలవుతూ ఉన్నది ప్రియులారా. ఈనాడు ఒక్కసారి మనం గమనించినట్లయితే భక్తిహీనత ఎంత భయంకరమైనదో దేవుని లేఖనం తెలియజేస్తుంది. భక్తిహీనత ద్వారా మనము నష్టపడేది కాకుండా ఇతరులను నష్టపరుస్తూ ఉన్నాము. ఆ భక్తిహీనత ద్వారా మన కుటుంబము ఇదిగో నిత్య నాశనానికి వెళ్ళటానికి మనం వారిని ప్రోత్సహించిన వారిగా ఉంటున్నాం. ఆ భక్తిహీనత ద్వారా అనేక సమస్యలు, ఆ భక్తిహీనత ద్వారా అనేక వ్యాధులు, ఆ భక్తిహీనత ద్వారా అనేక కష్టాలు, నష్టాలు ఇదిగో మానవుడు తెచ్చిపెట్టుకుంటూ ఇదిగో నెమ్మది లేనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి అనేక మందిని ఈనాడు మనము ఇదిగో సంఘములో, సమాజంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒక్కసారి గమనించాలి. అయితే దేవుడు అంటాడు, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారిపైన జాలి పడతాడు. యెహోవా వైపు తిరగాలి. ఆయన మనం ఇటువంటి పరిస్థితిలో ఉన్న, దేవుని మార్గమును చెరిపివేసుకొని ఉన్న, ఇదిగో భక్తిహీనులుగా కొనసాగుతున్నా ఇదిగో ఆయన వైపు మనం తిరిగినట్లయితే, ఆయన వైపు